ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా మనం ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా 2025 సంవత్సరం జూన్ నెల 13వ తేదీ శుక్రవారం యొక్క దిన ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి, రేపటి రోజున వీరి యొక్క దిన ఫలితాల ప్రకారం వీరి యొక్క జీవితంలో జరగబోయేది ఇదే. ఈరోజు జాతక ఫలితాల ప్రకారం మీ యొక్క ఆనందానికి హద్దులు అనేవి ఉండవు. అసలు ఎటువంటి వార్త అనేది మీకు తెలియబోతుంది, అంతటి ఆనందమైనటువంటి వాతావరణం అనేది మీ యొక్క జీవితంలో ఏ విధంగా చోటు చేసుకోబోతుంది, అదేవిధంగా రేపటి రోజున మీ యొక్క జీవితంలో ఎటువంటి ప్రతికూల అంశాలు అనేవి మీకు చోటు చేసుకోబోతున్నాయి, మీ యొక్క ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి మీకు ఏ దేవతారాధన మేలు చేస్తుంది, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి. కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెబుతున్నామన్నది మీకు పూర్తిగా అర్థమవుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక సమస్యతో ఎన్నెన్నో ఆటంకాలతో ఎన్నెన్నో ఇబ్బందులు పడుతూ మీరు అయితే ఇటువంటి వారి అందరికీ కూడా శ్రీ కోయిల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం అండి, అమ్మవారి యొక్క ఆశలతో జ్యోతిష్యం తెలపబడినండి గురువుగారు చక్కగా మనకున్నటువంటి సమస్యలకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని పూజల రూపంలో కానీ పరిహార మార్గంలో అని మనకు అయితే తెలియపరుస్తారండి. మనం గురువుగారిని అయితే ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే మనం కాంటాక్ట్ అవ్వచ్చు అండి. మనం ఎక్కడున్నా కూడా ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారా గురువుగారిని కాంటాక్ట్ అయితే మీకున్నటువంటి సమస్యకు శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాన్ని అయితే ఖచ్చితంగా తెలియపరుస్తారండి గురువుగారు. అది కూడా గురుగారి ఫోన్ నెంబర్ వచ్చేసి 8106914282 అండి. చాలా నమ్మకమైనటువంటి గురువుగారు అండి. మీకు అది ఏ సమస్య అయినా కావచ్చు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమికుల సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అత్తగూడల సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, స్త్రీ పురుషుల వశీకరణం, చెడు ప్రయోగాలు, సంతాన సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, పెళ్లి ఆలస్యం అవడం, చెడు ప్రయోగాలు, ఇటువంటి ఏ సమస్యకైనా కానీ ఒక చక్కని పరిష్కార మార్గాన్ని మనకు వితిన్ 3 డేస్లో రిజల్ట్ వచ్చే విధంగా అయితే మనకు ఒక మంచి మార్గాన్ని అయితే తెలియపరుస్తారండి. చాలా నమ్మకమైనటువంటి గురువు గారండి. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకు ఉన్నా కూడా ఒక్కసారి నమ్మకంతో కాల్ చేసి చూడండి, మీకు ఉన్నటువంటి సమస్యల నుండి అయితే ఖచ్చితంగా బయటపడగలుగుతారు. ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక ధనుసు రాశి అనేది రాశి చక్రంలోని 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించే వారి యొక్క ధనుసు రాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క రాశి అధిపతి గురువు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని గనక మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించే వరకు నిద్రపోనటువంటి మనస్తత్వం కలవారై వీరు ఉంటారు. అలాగే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్షతను కార్యదక్షతను కలిగి ఉంటారు. మంచి చెడును ఆలోచించిన తర్వాతే వీరు ఏ పనైనా కానీ మొదలు పెడుతూ ఉంటారు. వీరి యొక్క జీవితంలో నిందలు, ఆరోపణలు ఎంతగా బాధించినప్పటికీ వాటిని అన్నిటినీ కూడా అధిగమించుకొని ముందుకు సాగగలుగుతారు. అయితే ఇక ముఖ్యంగా విషయాల్లోకి వస్తే కనుక రేపటి రోజున వీరి యొక్క జాతక ఫలితాలను మనం గమనించినట్లయితే వీరి యొక్క ఆనందానికి హద్దులు అనేవి ఉండవు. అటువంటి ఆనందకరమైనటువంటి వార్తలు అయితే వీరు వింటారు. చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని అయితే మీరు ఈరోజు పొందుకోబోతున్నారు. అది ఉద్యోగస్తులకి ఉద్యోగ అవకాశం, అదేవిధంగా వ్యాపారస్తులకి వ్యాపారపరమైనటువంటి శుభకరమైనటువంటి ఒక మంచి అవకాశం అనేది మీ ముందుకు రాబోతుంది. అదేవిధంగా విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వారికి విదేశీ యానానికి సంబంధించినటువంటి ఒక గొప్ప అవకాశం అనేది మీ ముందుకు రాబోతుంది. ఈ విధంగా మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించినటువంటి మీ యొక్క ఆదాయ మార్గానికి సంబంధించినటువంటి ఒక మంచి అవకాశాన్ని అయితే మీరు ఈ రోజు అందిపుచ్చుకోబోతున్నారనే చెప్పాలి. మీ యొక్క కుటుంబ సభ్యులతో ఇదివరకు ఏదైనా విభేదాలు ఉంటే కనుక వాటిని అన్నిటినీ కూడా ఈరోజు పరిష్కరించుకొని వారితో సఖ్యతగా మాట్లాడుతారు. మీ యొక్క కుటుంబ వాతావరణం అనేది చాలా ప్రశాంతంగా మారబోతుంది. ఇది వరకు సమయంలో నరకప్రాయంగా మారినటువంటి మీ యొక్క కుటుంబం అంతా కూడా చాలా ప్రశాంతంగా మారిపోబోతుంది. ఒక ఆనందకరమైనటువంటి వాతావరణం అనేది మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుంది. ఊహించినటువంటి పరిస్థితులు అయితే దీని ద్వారా మీకు అయితే అందబోతున్నాయనే చెప్పాలి. అలాగే ఈరోజు దిన ఫలితాల ప్రకారం కుటుంబ సభ్యులతో నాణ్యమైనటువంటి సమయాన్ని అయితే మీరు గడపబోతున్నారనే చెప్పాలి. అదేవిధంగా ఈ యొక్క రాశికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీరు అయితే కొంతమంది వ్యక్తులతో బయటకు వెళ్ళేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే ఏదైనా విహార యాత్రలకు కానీ లేదంటే ఏదైనా ఒక పార్కుకు వెళ్ళేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఈరోజు దిన ఫలితాల ప్రకారం ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్ళేటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో ఈరోజు అయితే మీరు ఒక మంచి గుడ్ న్యూస్ని అయితే రిసీవ్ చేసుకోబోతున్నారు. అంటే మీ యొక్క ప్రయాణంలోనే మీ యొక్క బంధువుల మధ్య లేదంటే మీ యొక్క కుటుంబ సభ్యుల నుండి కానీ ఒక మంచి శుభవార్తను రిసీవ్ చేసుకునేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారి ముందుకు అయితే ఒక చక్కని అవకాశం అయితే మీ ముందుకు వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక అదేవిధంగా ఎవరైతే ప్రేమికులు ఉన్నారో వారు యొక్క ప్రేమ వ్యవహారాల్లో ఉండి ఈ మధ్య కాలంలో
మీ యొక్క పెద్దలను ఒప్పించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్లయితే కనుక మీ యొక్క పెద్దల నుండి అయితే మీరు ఊహించినటువంటి ఒక ఆమోదం అనేది మీకు లభించబోతుంది. ఈ విధంగా మీరు కన్నటువంటి కళలు నిజమవబోతున్నాయి. చాలా కాలంగా మీరు ఎదురు చూసేటువంటి అవకాశాలు అయితే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. చిన్న చిన్న ఒడిదుడుకులు సమస్యలు మినహా మీ యొక్క జీవితంలో రేపటి రోజున చాలా సంతోషంగా ఆహ్లాదకరంగా గడిచిపోతుందనే చెప్పుకోవాలి. ఇక ఉద్యోగస్తుల్లో ఎవరైతే ప్రమోషన్లు పొందుకోవాలి అని అర్హత ఉండి కూడా ప్రమోషన్ పొందుకోనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈరోజు అయితే మీ యొక్క పై అధికారుల నుండి ఒక గుడ్ న్యూస్ని అయితే మీరు రిసీవ్ చేసుకునే బట్టి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కొన్ని ప్రశంసలు అయితే మీకు దక్కబోతున్నాయి. ఇది మీకు చాలా ఆనందాన్ని ఇవ్వబోతుంది. ఇక అదేవిధంగా మీ యొక్క కార్యాలయాల్లో మీ యొక్క శ్రమకు తగినటువంటి గుర్తింపు కూడా మీకు లభించబోతుందనే చెప్పాలి. వ్యాపారస్తులకు కూడా మీ యొక్క వ్యాపార పరంగా ఒక అద్భుతమైనటువంటి అవకాశం అయితే రాబోతుంది. వ్యాపారం కూడా మీకు చాలా అద్భుతంగా సాగనుంది. ఇది వరకు ఏదైనా ఒక ఒడిదుడుకులతో పోల్చుకుంటే మీకు అయితే ఒక మంచి అవకాశము అయితే అందిపుచ్చుకోబోతున్నారు. అదేవిధంగా ఒక మంచి ఆర్డర్ని అయితే మీరు రిసీవ్ చేసుకునేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక అదేవిధంగా ప్రైవేట్ రంగాల్లో ఎవరైతే కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తూ ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కూడా మీ ముందుకు అయితే ఒక మంచి అవకాశం అనేది రాబోతుందనే చెప్పుకోవాలి. ఈ విధంగా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే మీరు అందిపుచ్చుకోబోతున్నారు. చిన్న చిన్న మినహాయింపుల సలహా చిన్న చిన్న సమస్యలు మినహా అంతా కూడా మీ యొక్క జీవితం అనేది చాలా అత్యద్భుతంగా సాగిపోతుంది అనే చెప్పాలి. శివారాధన మీకు ఎంతో మేలు చేస్తుంది. అదేవిధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. గణపతి ఆరాధన కూడా మీకు ఎంతో మేలు చేస్తుంది. అదేవిధంగా మీ యొక్క శక్తి మేరకు పేదలకు వృద్ధులకు దాన ధర్మాలు చేయండి. అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని అయితే మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ యొక్క ధనుసు రాశి వారు రేపటి రోజున ఎటువంటి శుభ అశుభ పరిణామాలు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. ఏ విధకరమైనటువంటి వార్తలు అనేవి మీరు అందుకోబోతున్నారు, దీనికి సంబంధించినటువంటి ఒక మంచి అవకాశం అనేది మీకు ఏ విధంగా రాబోతుంది, ఎటువంటి మీ యొక్క వ్యవహారాలు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోవాలి, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు వివరంగా అర్థమయ్యాయి అని అనుకుంటున్నాము. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.